Express, an international courier service. ఆయన ఛాన్స్ ఇస్తే ఫ్రీగా నటించడానికైనా రెడీ అని ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది రెజీనా. ఇది దర్శకుడు కృష్ణవంశీ విషయంలో. నక్షత్రం సినిమా ప్రతిపాదన వచ్చినప్పుడు రెజీనా ఆ ప్రకటన చేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడానికి మించిన లక్ లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఫ్రీగా కాకపోయినా నక్షత్రంలో ఆమె నటించింది. ఇక ఈ సినిమాలో అందాల ఆరబోతకు రెజీనా ఏమాత్రం వెనుకాడలేదు. గ్లామరస్ రోల్స్ లో కనిపించడం ఈమెకు అలవాటే అయినా ఈసారి మాత్రం డోసు పెంచింది. హాట్గా కనిపించింది. సినిమా పోస్టర్ విడుదల దగ్గర నుంచి రెజీనా హాట్గా కనిపిస్తుందనే విషయం చర్చనీయాంశంగా నిలిచింది. మరి అంత చేస్తే చివరకు నక్షత్రం ఏ ఒక్కరిని మెప్పించలేకపోయింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడంతో ఇప్పుడు ఊహల పల్లకిలోంచి దబాల్న ఇహలోకంలోకి వచ్చిందట. మితిమించిన గ్లామర్గా నటించిన ఫలితం దక్కకపోవడంతో లెక్క తప్పిందని చింతిస్తోందట. ఇకపై అలాంటి పొరపాటు చేయరాదన్న నిర్ణయానికి వచ్చేసిందట. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కాలీవుడ్లో సిల్లుక్కు వార్పట్టి సింగం, నెంజం మరప్ప దిల్లే, రాజతంత్రం 2, పార్టీ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉంది. వీటిలో ఏ 2 చిత్రాలు విజయం సాధించినా తన మార్కెట్ పదిలంగా ఉంటుందని రెజీనా భావిస్తోందట.